నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. అక్క, సామూహిక గురుచరిత్ర పారాయణలో భాగంగా 52 వారాల్లో 11 వారాలు అయిపోయాయి. 12వ వారంలోకి వచ్చేసాం. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి రోజులైతే. 12 అంటే మళ్ళీ గురు సంఖ్య చాలా విశేషమైన సంఖ్య. 12 జూన్ 4 గురువారం వస్తుంది. ఆ రోజు ఒక విశేషం ఉంది పద్మిని. ఆ రోజు విభువన సంకటహర చతుర్థి. అయితే డబల్ ధమాకా లాగా మన గురు భక్తులకి ఎప్పుడైనా భగవంతుడిని పూజించేటప్పుడు అందరు కూడా సంకటాలు పోవాలని పూజిస్తారు. గురువారం రోజు సంకటాలు పోయే రోజు విభువన సంకటహర చతుర్థి. విఘ్నేశ్వరుడు గణాలతోనే శ్రీపాద వల్లభులు జన్మించారు. ఇద్దరు ఒకే రోజు జన్మించారు కాబట్టి అటు విఘ్నేశ్వరుడు అంశతో, అంటే ఆ గణాలను ఎందుకు పెట్టుకున్నానంటే నా భక్తుల సంకటాలు పోవటాని కోసం అన్నారు. ఇక ఆ రోజు గురుచరిత్ర పారాయణం ఎవరైతే చేస్తారో, ఈ అధ్యాయం పారాయణం చేస్తారో వాళ్ళ సంకటాలన్నీ తొలుగుతాయి, జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. అలాగే సత్సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా ఈ అధ్యాయం పారాయణం వల్ల సంతానం కలుగుతుంది. ముందుగానే ఫలితం చెప్పాల్సి చెప్పేశారు. అద్భుతం. పోనీలండి, వాళ్ళకి ఇంకా చక్కగా చదవాలనిపిస్తుంది కదా. అంటే ఇప్పటి వరకు ఎవరైనా గురుచరిత్ర మొదలు పెట్టిన వాళ్ళు ఉంటే ఇప్పటి వరకు 12 అధ్యాయాలు అయ్యాయి కదా. వాళ్ళు 2 అధ్యాయాలు చదువుకున్నా కూడా, మొదలుపెట్టినా కూడా 52కి కవర్ అయిపోతారు. వారానికి ఒక 3 అధ్యాయాలు చేసేయండి, వచ్చేస్తారు. అంతే. 6 వారాలు చేస్తే 6 ఏళ్ళు అంతే కదా, అయిపోతుంది. రైట్ అక్క, మరి మొదలు పెడదామా? 12వ అధ్యాయం. మరి 12వ అధ్యాయం స్వామి ఏం చెప్తున్నారు చూద్దాం. తప్పకుండా. శ్రీ గురుచరిత్ర 12వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. అప్పుడు ఆ తల్లి పుత్ర వాత్సల్యంతో ఇలా అన్నది, నాయనా, నీవు లోకానికి ధర్మం చెబుతావు కదా, మరి నీవు కూడా 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలింపక గృహస్థుడై బిడ్డలు కలిగాక సన్యసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా. ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే మేమేమవుతాము అని ఆ తల్లి బాధపడుతూ కోరుకున్నది. అమ్మ, భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలే. మరణం లేని వారంటూ ఎవరూ లేరు. మృత్యుదేవత ఎప్పుడూ జీవితాన్ని వెంటనంటే ఉంటుంది. యువకులకైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. ఆ పిచ్చి ఉన్నవాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందో అని లెక్క పెట్టుకుంటున్నట్లు మృత్యుదేవత కూడా మానవుల జీవిత కాలాన్ని లెక్క పెడుతూ ఉంటుంది. రాత్రి పగలు అనేవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకొని పోతుంటాయి. ఈ శరీరము, భార్యాబిడ్డలు, గృహము, ధనము, జీవితము అశాశ్వతమని మరిచి ఇవే ప్రధానం అనుకుని జీవించేవారు పశువులు వంటివారు. ఇదంతా కూడా మంచి జ్ఞానాన్ని అందజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చెప్తున్నారు స్వామి. భార్యాబిడ్డలు, గృహము, ధనము, ఆస్తి, అంతస్తులు అని పరిగెట్టే వాళ్ళంతా కూడా పశువులు లాంటి వారు. ఎందుకంటే ఒక పగలు ఒక రాత్రి, ఒక పగలు ఒక రాత్రి అంటే మానవుడి జీవితంలో మృత్యు వెనువెంటనే ఉంటుంది. అది ఒక్కొక్క రోజుని తీసేస్తూ ఉంటుంది. ఇది అశాశ్వతము అని స్వామి తెలియజేస్తున్నారు మనకి. అంటే అందుకే జ్ఞానాన్ని బోధిస్తున్నారు. ఈ చట్రంలో పడకూడదు కూడా. పునరపి జననం పునరపి మరణం. దిస్ ఈజ్ అన్ లైఫ్ సైకిల్. ఈ లైఫ్ సైకిల్ అనేది ఆత్మకి చావు లేదు, శరీరానికి మాత్రమే ఉన్నది. ఆ ఆత్మ అనేది సోల్ ప్రోగ్రెషన్ జరుగుతూనే ఉంటుంది. అదే చెప్తున్నారనమాట తల్లికి. ఈ కలియుగంలో మానవుడికి 100 ఏళ్ల ఆయుర్దాయం. అందులో సగకాలం నిద్రలోనూ, బాల్యము, పరాధీనతల వల్ల కొంతకాలం గడిచిపోతుంది. ఇటు జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలం ఉండి వాడిపోయేది. కాలచక్రంలో గర్భంలో పిండములను, శిశువులను, బాలులను, యువకులను, విఘ్నులను, దేవతలను, సర్వజీవులను మృంగివేస్తుంది. దేని మీదైనా మమకారం పెట్టుకోవడము ఆత్మవంచనే. దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. బయట చర్మము, లోపల మాంసము, ఎముకలు, రక్తము గల ఈ శరీరము నీటి బుడగ వంటిది. శరీరము జడము, నశ్వరము. ఆత్మ చిత్స్వరూపము శాశ్వతము. దానికి సుఖదుఖాలు లేవు. ఉన్నాయనుకోవటం అజ్ఞానం మాత్రమే. సద్గురు కటాక్షం వలన మానవుడి మాయను దాటాలి. ఉత్తమమైన మానవ జన్మనెత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకునేవాడే నిజమైన ఆత్మవంచకుడు. ఆత్మఘాతకుడు, బ్రహ్మఘాతకుడు కూడా. అమ్మ, ఈ మాట సామాన్యుల విషయంలో ఇంత వాస్తవమైతే కారణ జన్ముడైన నాకేది కర్తవ్యం అని వాళ్ళ అమ్మతో చెప్పాడనమాట నృసింహ సరస్వతి. నేను సన్యసించాల్సిందే అని అనమాట. విషయ సుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్లు గృహస్థాశ్రమం తర్వాత సన్యసించడమే క్రమం తయ్యైనది. నాకట్టి విషయం వాసనలు లేవు గనక
ధీమంతుడై నాకు ఎట్టి విఘ్నాలు రాజాలవు. విఘ్నాల గురించి కూడా స్వామి చెప్పారు. నేను బ్రహ్మచర్య ఆశ్రమం నుండి సన్యాసం తీసుకుంటాను, నన్ను ధ్యానిస్తూ ఉండు, సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు తన దివ్య రూపాన్ని దర్శింపజేశారు స్వామి. అమ్మకి మరుజన్మలో దర్శింపజేశారు కృష్ణుళ్ళ అని యోగ దృష్టితో ఆ మూర్తిని కనులారా దర్శించి ఇలా అన్నది, స్వామి, నువ్వు పుట్టుకలేని వాడువు, బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెమైనా తెలియరానివి. మాయా మోహితురాలైన మానవ స్త్రీని నాకెలా తెలుస్తాయి? ఈ జ్ఞానమైన నీవు అనుగ్రహించినదే. నువ్వు సత్యం సంకల్పుడివి. నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను. లోకహితం చేయటానికి అవతరించిన నిన్ను నా పుత్రుడిలోని తలిచి ఇంట కట్టి పెట్టుకోవడం తగదు. అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారం నా మనసులో స్థిరంగా నిలిచేటట్లు అనుగ్రహింపుము. నాకింకా పుత్రులు కలుగుతారన్నావు, మాకింకొక బిడ్డ పుట్టే వరకైనా నీవు ఇక్కడ ఉండవలెను అని ఆ తల్లి కోరుకుంటుంది. అప్పటి వరకు సన్యసించటానికి నేను అనుమతించను అని తల్లి అడుగుతుంది అనమాట. ఇంకో ప్రేమ, తల్లి వాత్సల్యం అనమాట. ఇంకో బిడ్డ పుట్టగానే తను, నేను నీకు మాట ఇచ్చిన ప్రకారము ఇక నేను బయలుదేరుతానమ్మా, నేను ఒక బిడ్డ పుట్టే వరకు ఉంటానని నీకు మాట ఇచ్చానని బిడ్డ పుట్టగానే బయలుదేరతాడు. ఇక ఆఖరిని ఏం చెప్తారో చూద్దాం. ఆ తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆయన తలపై శిరస్నానము, కౌపీనము, కాసాయంబరము చేత దండము ధరించి చిరునవ్వులు ఒలికిస్తూ మహా సంతోషంగా బయలుదేరారు. ఆ దృశ్యం చూసిన జనము 9 సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవటానికి ఆ తల్లి ఎలా అనుమతిచ్చింది అని ఆశ్చర్యపోయారు. ఈయన అవతారమూర్తి, ఈయనకు కన్న తల్లిదండ్రులు ధన్యులు అని కూడా కొంతమంది అనుకున్నారనమాట. అలా వెళ్తూ ఉంటే అది తమ శని ప్రదోష పూజా ఫలితమేనని ఆ తల్లిదండ్రులు జన్మ ధన్యులయ్యాయని కూడా కొంతమంది చెప్పుకున్నారు. శని ప్రదోషం అంటే అంత పవర్ఫుల్ పూజ అనమాట, ప్రదోష కాలంలో చేసే పూజ. త్రయోదశి వేళ దాన్నే శని త్రయోదశి అంటారు. నరహరి బద్రీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనందకాననము అనబడే వారణాసి పట్టణం చేరారు. మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుని దర్శించారు. తర్వాత అచట ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకుని ప్రాణవాయువు కుంభించి కేచరి ముద్రలో నాదానందపరులై కూర్చున్నారు. ఆయన నిత్యము 3 వేళలా మణికర్ణికా ఘాట్లోకి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తుండేవారు. ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు, మునులు, సాధువులు ఆయన్ని చూచి ఆశ్చర్యచకితులయ్యారు. యవనం కూడా పూర్తి కాకముందే అంతటి వైరాగ్యం, కఠోరమైన తపస్సు చూసి ఆయన యోగపూర్ణుడని తెలుసుకొని నమస్కరిస్తూ ఉండేవారు. అష్ట యతులలో వృద్ధుడు శ్రేష్ఠుడైన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరించారు. ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని, సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తున్నాడని, ఆయన విశ్వగురుడైనప్పటికీ లోకోద్ధారణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడే సాధకునిలా తపస్సు చేస్తున్నాడని, కనుక ఆయన వయస్సులో చిన్నవారైనా జ్ఞానంలో వృద్ధులే గనక ఆయనకు యతులు కూడా నమస్కరించుచున్నారు అని కృష్ణ సరస్వతి చెబుతుండేవారు. చివరకు కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి, స్వామి, మీరు పరమేశ్వరులే గాని మానవ మాతృలు కారు. సజ్జనులని ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు. శ్రీ ఆదిశంకరులు స్థాపించిన సన్యాస మార్గము దాదాపు లుప్తమైంది. దానిని మరలా మీరే నిర్దిష్టం చేసి విస్తరింపజేయాలి. అధికారులు కాని వారికి ఈ మార్గం భయంకరమైనదా? బుద్ధివంతులకు సులభంగా ఆత్మానందాన్నిచ్చే సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి. సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తూ లోక నింద ఏర్పడుతుంది, కనుక మీరు కూడా సన్యసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించారన్నమాట అందరూ. అంతవరకు గురుకథను శ్రద్ధగా వింటున్న నామధారకుడు, స్వామి, నాకు ఒక సందేహం కలుగుతున్నది. విశ్వగురుడైన శ్రీగురునికి ఇంకొక గురువు ఎలా కాగలరు? గురువును ఆశ్రయించమని ఆయన సాధించవలసిందేముంది అని అడిగాడు. సిద్ధయోగి ఇలా చెప్పాడు. పూర్వము శ్రీరామచంద్రుడికి వశిష్ఠ మహర్షి, శ్రీకృష్ణుడు సాందీపు మహర్షిని గురువులుగా వరించినట్లుగా శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎన్నుకున్నారు. ఈ గురు సాంప్రదాయం అనాది సిద్ధమైనది. దీనికి మూలపురుషుడు సదాశివుడు, ఆయన శిష్యుడు విష్ణువు, విష్ణువుకు శిష్యుడు బ్రహ్మదేవుడు. అటు తర్వాత గురు పరంపరలా ఇలా సాగింది. బ్రహ్మదేవుడికి నుండి వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వ్యాసుడు, శకుడు, గౌడపాదుడు, గోవింద భగవత్పాదాచార్యులు కూడా అయ్యారన్నమాట. శంకర భాగవతులు, విశ్వరూపుడు, బోధజ్ఞానగిరి, సింహగిరి, ఈశ్వర తీర్థుడు, నృసింహతీర్థుడు, విద్యారణ్యుడు, మలయానందుడు, దేవతీర్థుడు, యాదవేంద్ర సరస్వతి, కృష్ణ సరస్వతి. ఈ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీ గురుడని ప్రసిద్ధికెక్కిన శ్రీ నృసింహ సరస్వతి యొక్క గురువు అని తెలియజేశారు. ఎక్కడి నుంచి గురు పరంపర వచ్చిందో మొత్తం గురు పరంపర చెప్పారు. అందరికంటే ఆది మూలం సదాశివుడు, ఆయన నుంచి విష్ణువు, విష్ణువు నుంచి బ్రహ్మ నుంచి వశిష్ఠుడు, అక్కడి నుంచి గురు పరంపర మొదలైంది అని చెప్పారు. అందుకే మొదటి గురు పౌర్ణమికి కూడా మనము
అందుకే ఫస్ట్ పరమేశ్వరుడిని మనం అనుకుంటాం, పూజిస్తాం. ఇప్పుడు కూడా అందుకే సప్త ఋషులు కూడా పరమేశ్వరుని సప్తఋషి హారతితోనే పూజిస్తూ ఉంటారు. ఇంతటితో ఈ అధ్యాయం పూర్తయింది. అయితే అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బద్రికాశ్రమం చేరారు. తర్వాత ఆయన పేరు మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ పర్వత క్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేశారు. ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాక యాత్ర చేశారు. అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే. అందుకే ప్రయాగను కూడా గంగాసాగరం అంటారు. ప్రయాగలో వారికి ఎంతోమంది శిష్యులయ్యారు. ఆ క్షేత్రంలో మాధవుడు అనే బ్రాహ్మణుడికి శ్రీగురుడే స్వయంగా తత్వం ఉపదేశించి సన్యాసం ఇచ్చారు. ఇంతటితో 12వ అధ్యాయం సమాప్తము. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః. రైట్, అద్భుతం అక్క. సో ఏంటి ఈ చరిత్ర చదివితే వచ్చేటటువంటి ఫలితం ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి ఈ అధ్యాయం చదివేసిన తర్వాత ఇదే వీడియో కింద కమెంట్ సెక్షన్లో రాయండి 12th చాప్టర్ కంప్లీటెడ్, జై గురుదత్త అని మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. అంతే, ఎంతో అద్భుతంగా గురు పరంపర తెలియని వాళ్ళందరికి కూడా ఎక్కడి నుంచి ఈ గురు పరంపర మొదలైందో చెప్పారు. అందుకే జ్ఞానాన్ని బోధిస్తున్నారు. బ్యూటిఫుల్. మరి వచ్చే వారం 13వ అధ్యాయంలో స్వామి ఏం చెప్తారో తెలుసుకుందాం. థ్యాంక్ యూ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.